రాష్ట్రంలో సీనియర్ పోలీసు అధికారులకు పదోన్నతులు బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్కు చెందిన 4 అధికారులకు అదనపు డైరెక్టర్ జనరల్ హోదాతో పదోన్నతి కల్పించారు. కుమార విశ్వజిత్, డాక్టర్ ఏ రవిశంకర్, ఎన్ బాలసుబ్రహ్మణ్యం, కృపానంద త్రిపాఠి ఉజాలకు అదనపు డీజీలుగా పదోన్నతి దక్కింది. 2001 బ్యాచ్కు చెందిన వినీత్ బ్రిజ్లాల్కు ఐజీగా పదోన్నతి దక్కింది. 2005 బ్యాచ్కు చెందిన ఐపీఎస్లకు డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్యామ్ సుందర్, డాక్టర్ త్రివిక్రమ వర్మ, జి పాలరాజులకు డీఐజీలుగా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యతలు చూస్తున్న కుమార్ విశ్వజిత్కు చైర్మన్గా పదోన్నతి కల్పించారు. డీజీపీ కార్యాలయంలో శాంతి భద్రతల ఐజీగా ఉన్న ఏ రవిశంకర్ అదే విభాగంలో అదనపు డీజీగా బాధ్యతలు చూడనున్నారు. అదనపు డీజీగా పదోన్నతి పొందిన బాలసుబ్రహ్మణ్యం రవాణా విభాగం కమిషనర్గానే కొనసాగనున్నారు. కృపానంద త్రిపాఠి ఉజాలా హోంగార్డుల సంక్షేమం విభాగం అదనపు డీజీగా బాధ్యతలు చూడనున్నారు. వినీత్ బ్రిజ్లాల్కు గ్రేహౌండ్స్ ఐజీగా పదోన్నతి దక్కింది. శ్రీకాకుళం ఎస్పీ త్రివిక్రమ్ వర్మ ఏలూరు రేంజ్ డీఐజీగా పదోన్నతి పొందారు. విజయనగరం ఎస్పీ పాలరాజుకు విశాఖ రేంజ్ డీఐజీగా పదోన్నతి దక్కింది. విశాఖ రేంజ్ డీఐజీగా ఉన్న సిహెచ్ శ్రీకాంత్ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసి టెక్నికల్ సర్వీసెస్ బాధ్యతలు అప్పగించారు. శాంతి భద్రతల అదనపు డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను లాజిస్టిక్స్ విభాగానికి బదిలీ చేశారు.